భాయ్ మేము ఓసి బ్యాంక్కి వచ్చామండి. ఈవిడ కొత్త మేనేజరు, నేను ఆవిడ అసిస్టెంట్. మొన్న తిన్న దెబ్బలు సరిపోలేరా? మీరు తీసుకున్న లోన్ కట్టక్కర్లేదని చెప్పడానికి వచ్చాం. ఇది మన స్కీమ్ లో లేదే. స్పాట్ ఇంప్రూవైజేషన్. పైసలు అడగనీకి వస్తారు కానీ వద్దని చెప్పానిక కూడా వస్తారా? ఇదేదో బానే ఉంది ఏమ్రా? కానీ ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళ లూప్ హోల్స్ గురించి చెప్తే. ఆ లూప్ హోల్ సంగతి ఏందో జర అర్థమయ్యేటారు చెప్పు. అది నువ్వు చెప్తే ఆయనకు అర్థం కాదు, ఆయనకు అర్థం ఎలా నేను చెప్తాను. లేదు నేను సైడ్ సైడ్ గడ్డ బాగుంది, చెయ్యి కొత్తగా బాగుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు చేసిన మర్డర్లు, మానభంగాలు, కిడ్నాప్లు, బినామీ పేర్లు ఉన్నాయి. వీళ్ళ గురించి కొంచెం వివరాలు చెప్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాడి దగ్గర వసూలు చేస్తాం. మీకు ఇచ్చిన లోను మాఫీ చేస్తాం. ఆ పిల్లేదో గొక్కుతుంది చూడు. అన్ని లైన్ లోకి వచ్చాడు. మరి నా బొక్కల గురించి చూడాలని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్స్ క్వైట్ న్యాచురల్. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాం, మీ దగ్గర నుంచి వసూలు చేస్తాం, వాళ్ళకి ఇచ్చింది మాఫీ చేస్తాం. మా స్కీమే అది కదా. ఈ పిల్లేది డబ్బు కోసమే వలలో పడలే. పాటలు పాడే టైం ఇది. టెన్షన్ లో ఉన్నప్పుడు పాటలు పాడితే రిలీఫ్ గా ఉంటుంది. ఇది మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. ట్రై చేసి చూడు. అయితే చెప్తాను. రాకీ 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 నగ్గవలసాకి. బాగుందా? రిలీఫ్ గా ఉందా? ఉంది కదా. ఇప్పుడు స్కీమ్ మార్చి వేరే వాళ్ళ రికవరీకి వెళ్దామా? మార్చాల్సింది స్కీమ్ కాదు, నిన్నే. ఏ నేను నీ పక్కన అవసరం లేదా? ఇంట్లో చెత్తన్నా లేకున్నా డస్ట్బిన్ ఉండాలి కదా. డస్ట్బిన్ అయితే నీకు ఎట్టంటాడు కావాలో. లేదాం పడుతూ లేస్తూ పోదాం మైకం నదిలో ముంచే స్వర్గం చూద్దాం. మాయో రేయో హాయో ఏది చూడం ఎదురే గడిపి నడిపే వెలుగే గతకం. కొంచెం సరదా పడదాం, మనలో బిగర్ చూపెడదాం, కాలాన్నే భయపెడదాం. భూమి దుంటే ఏం లాభం, గాలు తేలే వేగం. వెల్కమ్ అంటే ఆనందం, పద 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 అటుకోదా. Touch me not అంటావే, don't be shy. Take a shot now and then, ఏం కాదోయ్. కొంచెం సరదా పడదాం, మనలో బిగర్ చూపెడదాం, కాలాన్నే భయపెడదాం. భూమి దుంటే ఏం లాభం, గాలు తేలే వేగం. వెల్కమ్ అందే ఆనందం, పద
వెలుగే గతకం. కొంచెం కాఫీ ఇవ్వే. నా కడుపు మండిపోతుంది. వాడంటే చిన్న పిల్లడు, ఏం తెలీదు. మీ బుద్ధి ఏమైందండి? ఈ సిటీకి పోలీస్ కమిషనర్నే కాఫీ అడుక్కోవటం అసహ్యంగా ఉంది. కమిషనర్ ఇంట్లో కొడుకునే కంట్రోల్ చేయలేరు, మీరు సిటీని ఏం కంట్రోల్ చేస్తారు? అయినా మీకు ఉద్యోగం ఇచ్చాడే వాడిని అనాలి. ఇంట్లో నా సబార్డినేట్ ఉన్నాడు, ఆడి ముందు నన్ను ఇన్సల్ట్ చేయమాకవే. సారీ పిన్ని, మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అవునులే, నేను పిన్నిని కాబట్టేగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు. అదే మీ అమ్మ అయితే ఇలా చేస్తావా? అదేంటి పిన్ని అలా అంటావు? అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా పెంచారు, ఐపీఎస్ చదివించారు. అయినా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి మీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉండకూడదు పిన్ని. నాకు ఐపీఎస్ ఆఫీసర్గా మంచి పేరు రావాలన్నా, నేను అనుకున్నది సాధించాలన్నా నేను బయటే ఉండాలి. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదురా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను పిన్ని? ఈ ఊళ్ళోనేగా ఉంటాను. మీకు దూరంగా నేను మాత్రం ఎలా ఉండగలను? నిజమే అనుకో, కానీ నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ ఇంటికి వచ్చేయాలి. అంతేకాదు పండగలకి, సెలవులకి. ఈ మాత్రం దాని కానీ బయటికి పంపడం ఎందుకు? ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా. సరే, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. తప్పకుండా వస్తాను బాబు. వీడే బతికుంటే ఎంత ఆనందపడేవాడు. మీరు కమిషనర్ అయ్యుండి కూడా వాళ్ళ అమ్మని, రామ్ని వెతికించలేకపోయారా? వెతికించానే, కానీ ఇక వెతికించదురా. అదేంట్రా? అవునరా, నా భార్య చాలా ఆత్మాభిమానం గలది. ఇన్నాళ్ళైనా వాళ్ళు తిరిగి రాలేదంటే రామ్ మారుండాడు, లేదా వాడి భూమి మీదే ఉండి ఉన్నాడు. ఈ విషయం హరికి తెలిపి వాడి మనసు బాధ పెట్టడం కంటే వాడికి తెలియపోవటమే మంచిది. ఎక్కడున్నా ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలండి. ఎక్కడున్నారో ఏమో. హలో రాజ్, వచ్చేస్తారా? అందవే అందరూ వచ్చేస్తారా? మ్యాటర్ వచ్చిందా? మీరు మొదలెట్టేసేంటో నేను జాయిన్ అవుతాను. 5 minutes లో గంటపెట్లో ఉంటాను. ఎవడా నువ్వు? ఇంట్లో చెప్పొచ్చావా? చావడానికి నాకారం దొరికింది నీకు? కొట్టేనంటే లెఫ్ట్. లిఫ్టా? లిఫ్టా బైక్ షిఫ్టా? ఇలా నడి రోడ్లో పడుకుని ఎవడు లిఫ్ట్ అడగాడు? ఆ పక్కన నిలబడి అడగాలి. వీడిలో వదిలేస్తే ఎవడో ఒకడు పోతాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడవా? అయ్య బాబోయ్, నేను చంపేస్తాడు వీడు. నాకేమో టైం అయిపోతుంది. రే, నేను గంటిపేట వరకు వెళ్తాను, ఓకేనా? థ్యాంక్స్ రా బాబు, తలకాయ ఊపావు. ఎక్కువ. ఓ, మన గిటార్ కూడా వచ్చా? హలో రే, వచ్చేస్తున్నాను, దగ్గరలో ఉన్నాను రా. ఎంత లేట్ అయినా పర్లేదురా, ఈరోజు పార్టీ ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. వచ్చేస్తా. పార్టీయా? ఎందుకు? నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది. అంటే జర్నలిస్ట్ అందరిలోనూ నేనే నెంబర్ 1 అనమాట. నీకే ఎందుకు ఇచ్చారు? అందరికంటే నేనే తెలివైన వాడి కాబట్టి, మిగతా వాళ్ళందరూ నీలా తెలివి తక్కువ కాబట్టి. టైర్ మారుద్దాం, దిగు. నాకు రాదు. నాకొచ్చు, నువ్వు హెల్ప్ చేయి చాలు. మాట్లాడితే తలుపుతాడేంట్రా బాబు? నేనే మార్చుకుంటాను. ఇవాళ టైం బాగున్నట్లేదు. అక్కడ ఆపుతావా?
వీడొకడు చంపేస్తాడు బాబు. ఏ మెంటల్ ఇరిటేట్ గా ఉంది ఆపో. నాకు ఇరిటేటింగ్ గానే ఉంది. ఏ నీకెందుకు ఇరిటేషన్? నాకంటే తెలివైన వాళ్ళంటే ఇష్టం ఉండదు. కొడుకు కన్నా ఎక్కువగా పెంచుకున్నాను కదరా. రే లేరా లేరా రాజీవ్ లేరా రే అన్నా అని పిలువు. సార్ మీరు పర్మిషన్ ఇస్తే బాడీని తీసుకెళ్తాం. మా ఏసీపీ గారు వస్తారు, కొంచెం ఆగండి. ఇంకెంతసేపు ఆగాలయ్యా? ఎవడా ఏసీపీ? చచ్చిన తర్వాత ఆయన వచ్చి మీకేదేంటి? 10 టీవీ చైర్మన్ నాకే దిక్కులేదు. మామూలు పరిస్థితి ఏంటి? అది కాదు సార్, బాడీని తీసుకెళ్ళండి. ఎవడో వస్తాను, నేను చూస్తాను. ఏసీపీ గారు వచ్చేస్తారు సార్, కొంచెం ఆగండి సార్. ఏంటి ఇన్వెస్టిగేట్ చేయకుండానే బాడీని తీసుకెళ్తున్నారు? యాక్సిడెంట్ కేసు అని తెలిసి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? యాక్సిడెంటా? ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాను సార్. అంటే యాక్సిడెంట్ నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే మీరు చెప్పినది చెప్తారు కదా సార్, మీకు అంత సంబంధం లేని నేనే చెప్పేసాను సార్. బాగా ఇంప్రూవ్ అయ్యావే. థ్యాంక్ యూ సార్. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆగండ్రా. ఏంటి మడ్రా? ఎలా చెప్తున్నావు? రోడ్డు మీద ఉన్న బ్లడ్ మార్క్స్, కార్ మ్యాట్ మీద ఉన్న ఫుట్ మార్క్స్ బట్టి చూస్తుంటే ఈ కార్లో మీ తమ్ముడితో పాటు ఇంకొకడు ఉన్నాడు. ఫేస్ మీద ఉన్న స్ట్రింగ్ మార్క్ బట్టి చూస్తుంటే కింద పడ్డాక మీ తమ్ముడిని గిటార్తో కొట్టి చంపాడు. ఈ ఏరియాలో ఉన్న అన్ని మెకానిక్ షెడ్స్కి వెళ్ళి ఫ్రంట్ క్లాస్ పగిలిన బండి ఏమైనా వచ్చిందో ఎంక్వైరీ చేయండి సార్. దాంట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మర్డర్ చూసే ఛాన్స్ ఉంది సార్. మీరు మీ తమ్ముడు బాడీని తీసుకెళ్ళచ్చు. రఘు సార్, ఆ కారాన్ని పోలీసుల కన్నా మనమే ముందర పట్టుకోవాలి. Please subscribe to Please subscribe for more videos.